డాక్టర్, లెట్స్ హ్యావ్ ఎ క్విక్ ర్యాపిడ్ ఫైర్ ఫర్ అవర్ ఆడియన్స్. ఓకే. స్మోకింగ్ ఆపేయగానే లంగ్స్ కంప్లీట్గా హీల్ అవుతాయా? స్మోకింగ్ ఆపేగానే లంగ్స్ అనేది 100% ప్రీ స్మోకింగ్ స్టేట్కి రావండి. టైం పడుతుంది, ఇయర్స్ వరకు టైం పడుతుంది. సో డిక్టమ్ ఏంటంటే ఎంత త్వరగా మీరు కిట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా రికవరీ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, వీజింగ్ లేకుండా ఆస్తమా ఉండొచ్చా? ఉండొచ్చండి, ఇది ట్రూ. వీజింగ్ లేకుండా చాలా మందికి ఓన్లీ డ్రై కాఫ్, చెస్ట్ టైట్నెస్ ఉంటుంది, ఆయాసం ఉంటుంది, వీజింగ్ అసలు ఉండదండి. నెబులైజర్స్ అనేవి ఇన్హేలర్స్ కంటే మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయా? ఇది ఫాల్స్ అండి. ఎందుకంటే నెబులైజర్స్, ఇన్హేలర్లో మెడిసిన్ ఎఫెక్టివ్నెస్ బాగానే పనిచేస్తుంది. ఎవరైతే ఇన్హేలర్ వాడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెబులైజర్ ఎక్కువ యూజ్ అవుతుంది, అంతేకాని నెబులైజర్ అనేది మోర్ ఎఫెక్టివ్ కాదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సీజన్లో ఇండోర్ హెయిర్ అనేది మోర్ పొల్యూటెడ్ అవుట్డోర్ హెయిర్ కన్నా? ఎవరైతే ఇండోర్ కేర్ తీసుకోకుండా ఉంటారో, ఎక్కువగా స్మోక్ కానీ డస్ట్ పొల్యూషన్తో ఉంటుందో, అండ్ మోల్డ్స్ ఎక్కువ ఉంటాయో, ఆ మోల్డ్స్ ఎక్కువ ఉండి ఎక్కువ డ్యాంప్నెస్ ఉంటుందో, ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసుకోకుండా ఉంటారో, ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇండోర్ ఎయిర్ని మోర్ అండ్ మోర్ పొల్యూట్ చేసి అవుట్డోర్ ఎయిర్ కన్నా ఎక్కువ పొల్యూట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు లంగ్ పేషెంట్కి ఎస్పెషల్గా మోర్ ప్రాబ్లమాటిక్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.